ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, ఒంటిమిట్ట, ఏకశిలా నగరము. ఈ దేవస్థానానికి ఎందుకు ఏకశిలా నగరం అంటారు, ఎందుకు ఒంటిమిట్ట అనే పేరు వచ్చేసింది, తర్వాత ఈ దేవాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎవరెవరు దర్శించారు, దేవస్థానం యొక్క మహిమ ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు భక్తులందరికీ వివరిస్తున్నాము ఈ ఛానల్ ద్వారా. ఏమిటి ఈ దేవస్థానం వచ్చేసి చాలా ప్రశస్తమైనదని, సీతా రామ లక్ష్మణులు మూడు ఒకటే శిలలో ఉన్నాయని దీనికి ఏకశిలానగరం పేరు. ఆ మూడు ఒకటే శిల అని. తర్వాత అవి గుహలో ఉండేటివి. జాంబవంతుల వారు మొదటిసారిగా చూశాడు ఆ విగ్రహాలను, కాబట్టి జాంబవంతుడి యొక్క ప్రతిష్ట అని చెప్తారనమాట. అంటే జాంబవంతుడు ఆంజనేయ స్వామి కన్నా వయసులో పెద్దవాడు కాబట్టి లోపల ఆంజనేయ స్వామి వారు ఉండరు, సీతారామలక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఆ గుహ ఉండే విగ్రహాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఒంటోడు మిట్టోడు ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళని. ఆ కాలంలో మార్కెట్లో డబ్బు అంటే తెలియదు అనమాట. వస్తు మార్పిడి ఉండేది, వస్తు మార్పిడి సిస్టమ్ అంటారు, ఇంగ్లీష్లో బ్రాటర్ సిస్టమ్ అంటారు. అప్పుడు శనగలు ఇచ్చి కందులు ఇచ్చి మినులు అటు వస్తువులు మార్చుకునేవాళ్ళు. ఆ కాలంలో బ్యాంకులు లేక ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా ఇంటి గోడల్లో పెట్టేసి ముందల్లో పెట్టేసి ఆ దొంగల బంగారు దోచుకొని ఇక్కడ గుహలాగండి ఇక్కడ దాచేవాళ్ళని రాముడు వారికి దర్శనమిచ్చి మీరు మంచిగా బ్రతకని ఆదేశిస్తే వాళ్ళు గుడి కట్టాన్ని ఒంటోడు మిట్టోడు ఒంటిమిట్ట రామాని ఒంటిమిట్ట అంటారన్నమాట విశేషము. తర్వాత రాజుల కాలంలో ఇది 3 దఫాలుగా అభివృద్ధి చెందినట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శాసనాల ద్వారా అది విశేషము. అది ఇక్కడే మహాకవి బొమ్మెర పోతనామతుల వారు భాగవతం రాశారు, తాళ్ళపాక అన్నమాచార్యుల వారు దర్శించారు, బ్రహ్మంగారు దర్శించారు. ఇక్కడే గుంటూరు జిల్లాలో అంగలకొదని వాసుదాస స్వామి, వావికొను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణ రాశారు. ఇక్కడే అయ్యలరాజు రామభద్రుడు, ఇమాం బేగని ముస్లింగాన్ని దర్శించారు. అంటే భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేది రామాలయం. అందుకే ఈ దేవాలయానికి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు అని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు దర్శిస్తుంటారన్నమాట. ఎందుకంటే ఇది జ్ఞానక్షేత్రము అని. జ్ఞానానికి కులము మతము ప్రాంతం ఏదంటదని మనం అందరి దగ్గర జ్ఞానం ఉంటుంది, తెలుసుకోని జిజ్ఞాస మనలో ఉంటే చాలు అని చెప్పేది ఒంటిమిట్ట రామాలయం. అందుకే అందరూ దర్శిస్తుంటారు. అందులో ఇక్కడ అర్చక స్వాములు పూజ తదనంతరము రంగస్థల మండపంలో కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మానసిక బాధలను కానీ అది ప్రవచనం ద్వారా ఆ మంచి విషయాల ద్వారా రాముడు చెప్పిస్తాడో ఏమో కానీ ఆ విధంగా వస్తూ ఉంటాయి వాక్యాలు. అటువంటి క్షేత్రమే ఒంటిమిట్ట రామాలయం అని విశేషం. ఈ రామాలయం ఆంగ్లో ఇండియన్ దర్శించినప్పుడు సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, ఫెయిత్ఫుల్ సన్, ట్రూ హస్బెండ్, రియల్ ఫ్రెండ్, నోబుల్ ఎనిమీ లైక్ శ్రీరామ, వీ కెనాట్ సీ ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్ అని శ్రీరామ 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 అని ఏ మానవుడు ఏర్పడే మధ్యలో ఆ రామ యుగుని తెచ్చిన కారాకులు ఒక విశేషము. తర్వాత ఈ యొక్క దేవాలయంలో మనకు 4 ప్రధానంగా కనబడుతుంటాయి. అస్పృశ్యత నివారణ అనే చట్టం ప్రభుత్వం పెట్టింది, అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టారంటుంటారు. కాదు, అంతకుముందే రాముల వారు రామాయణంలోనే పెట్టారని దానికి ప్రతిగా ఒంటిమిట్ట రామాయణంలో భవనాసి మాలవోబన్నాన్ని హరిజన మసునికి దర్శనం ఇచ్చారు రాముల వారు. నాకు కులము మతము ప్రాంతం కాదు మనసు ప్రధానమని మాదిగవాడైన హరిజనునికి దర్శనం ఇచ్చాడు. విశేషం ఇక్కడ. అదైతే ఇక్కడ భిన్నత్వం లేకత్వం కానీ ఇమాం బేగ్ ముస్లింకు రాముల వారు దర్శనం ఇచ్చారు. అది ఒక విశేషము. మూడోది తల్లిపాల వారోత్సవాలను జరుపుతుంటారు. దానికి భాగంగా ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడికి సీతాదేవి తన స్థానాన్ని పాలించింది అని ఒక చరిత్రలో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రతి సన్నివేశం కానీ ఇక్కడ మనకి మనం ఏ విధంగా చేస్తున్నామో చట్టాలు శాసనాలు అన్నీ ముందుగానే ఇక్కడ ఆచరించబడ్డాయని రాముల కాలంలో. అది ఇక్కడ విశేషము. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు అశేతు హిమాచలము అతను పర్యటన చేస్తూ ఒంటిమిట్ట రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ అశేష జనవాహాన్ని కూర్చున్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు అందరికీ, జ్ఞానం ఎక్కడ లభిస్తుందని. అందరూ రకరకాల సమాధానం చెప్పారు. అప్పుడు శంకరాచార్య వారు మీ సమాధానాలు బాగున్నాయి, పరిపూర్ణంగా తోచని శ్లోకం చెప్పారట. మధులుబ్ధో యథాభృంగ పుష్పంతి వజ్రత్ జ్ఞానలుబ్ధో తదాశిష్య గురువంతి వజ్రత్ అని. అంటే తేనెటీగ ఉంది, తేనె కోసం మకరందం కోసం మామిడి పుష్పం మీద వాళ్తుంది, తంగేడు పుష్పం మీద వాళ్తుంది, వేప పుష్పం మీద వాళ్తుంది, సేకరించి మనకి ఇస్తుంది. కొన్ని పుష్పాలు మకరందం లేకపోతే వెళ్ళిపోతుంది కానీ ఆ పుష్పాన్ని నిలపదు. ఆ విధంగా మనకు జ్ఞానం కాబట్టి వీడు హిందువా, వీడు ముస్లిమా, వీడు క్రిస్టియనా, చండాలుడు అవసరం లేదు. అందరి దగ్గర జ్ఞానం ఉంటుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, అందరినీ గౌరవించుకుంటూ వాళ్ళ ఉండే విషయపరంగా తెలుసుకొని 10 మందికి మంచి విషయాలు చెప్పాలి అనే పాజిటివ్ థింకింగ్ ఈజ్ గాడ్ అనే మంచి ఆలోచన భగవంతుడు. ఇక్కడ తిరుపతి దేవస్థానం వారు యాత్రల కోసము వసతి సముదాయం ఏర్పాటు చేశారు. అదే కాకుండా నక్షత్రము, రాశివనము, పర్యావరణం కోసం చెట్లు అమితంగా బాగా పెంచారు. ప్రతి చెట్టుకు తెలుగునేమో, బొటానికల్ నేము, సైన్స్ నేము, పిల్లకాయలకు భక్తితో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలని తిరుమల దేవస్థానం వారు ఎంతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రేపు జరిగే కళ్యాణము, ఏప్రిల్ 11వ జరిగే కళ్యాణానికి కనీవిని రీతిలో దేశవ్యాప్తంగా ఉండే భక్తులు చేస్తున్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు తిరుమల దేవస్థానం ఏర్పాటు చేశారు. అది విశేషము. విధంగా భగవంతుడు అందరి జీవితంలో 3 పాలు 6 కాలుగా వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు పడాలని, ప్రపంచమంతా శాంతిమయంగా కోరుకుంటూ సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్. సరే, ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి 5వ తారీఖు సాయంకాలం అంకురార్పణ,
6వ తేదీ ధ్వజారోహణం అవుతుంది. తర్వాత 9వ తేదీ హనుమత్ సేవ, 10వ తేదీ గరుడ సేవ, 11 కళ్యాణం ఉంటుంది, 12 రథోత్సవం ఉంటుందన్నమాట. ఇక్కడ విశేషము ఈ విధంగా కార్యక్రమాల్లో తిరుమల దేవస్థానం వారు అయితేనేమి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లైవ్ ఇస్తున్నారు. అన్ని ఉత్సవాలు కానీ అందరూ ఆ యొక్క లైవ్లో దర్శించవచ్చు. ఇక ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. సర్వేజన లోకా సంస్థ సుఖినోభవంతు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే రామాలయాల్లో ఎక్కడైనా సరే నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఒంటిమిట్టలో మాత్రమే రాత్రిపూట వెన్నెల రాత్రుల్లో కళ్యాణం జరుగుతుంది. దానికి అనాదిగా ఒక కథ చెప్తూ ఉంటారు. పెద్దల నుంచి వచ్చిన ఆ కథను వివరిస్తున్నాను. అవి ఏమిటంటే, రాముల వారు మధ్యాహ్నము 12 గంటలకు నవమి రోజు జన్మించినప్పుడు ముక్కోడి దేవతలు హాజరయ్యారట. ఆ టైంలో చంద్రుడు లేని కారణంగా చంద్రుడు ముభావం ఉంటే రాముల వారు సరే చంద్రుని యొక్క బాధను గమనించేసి చంద్రుని యొక్క బాధ తీర్చాను తన పేరుగా రామచంద్రుడు అని పేరు పెట్టుకోవడం జరిగింది. అప్పుడే కానీ చంద్రుల్లో మార్పు రానప్పుడు సరే నీ కోసం ద్వాపరయుగంలో రాత్రిపూట 12 గంటలకు జన్మించడం జరిగింది. అప్పటికి కానీ చంద్రుల్లో మార్పు రాకుంటే ఒంటిమిట్టలో మాత్రమే నేను వెన్నెల రాత్రిలో కళ్యాణం నిర్వహిస్తానని ఇక్కడ రాత్రిపూట వెన్నెల రాత్రిలో కళ్యాణం నిర్వహించబడుతుంది. అదే కాకుండా సీతాదేవి చంద్రవంశం కాబట్టి వాళ్ళకి అనుకూలమైన సమయం కాబట్టి అదే విదేశంగా 2 విధాలుగా ఇది దతీశంక తుషారాభం క్షీరాన్నవ సముద్భవం నమామి శిశునం సోమం శంభుర్ గరుడభూషణం అని అట్టే సూర్యభగవాను వచ్చేసి శ్రీరాముల వారి వచ్చే సూర్యభగవాని వంశం కాబట్టి సూర్యవంశం కాబట్టి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తే అని ఈ విధంగా సీతారామ కళ్యాణం వెన్నెల రాత్రి చేయడం జరుగుతుందన్నమాట. విశేషం. ఓం నమో నారాయణ. ఓం శ్రీ కోదండరామస్వామినే నమః. ఒంటిమిట్ట ఏకశిలానగరము సీతారాముల కళ్యాణ మహోత్సవము మనకు యావత్ ప్రపంచమంతా లేదా భారతదేశమంతా శ్రీరామ నవమి రోజున జరుగుతుంది. ఒంటిమిట్టలో మాత్రం ప్రత్యేకంగా పౌర్ణమికి ముందు రోజున చతుర్దశి రోజున నిర్వహిస్తారు. అలా ఎందుకంటే మనకు త్రేతాయుగంలో స్వామివారికి జననం జరిగినప్పుడు సకల దేవతలందరూ ఆయన చూస్తారు. ఒక్క చంద్రుడు మాత్రం చూడలేక బాధపడితే స్వామి ఒక వరం వేస్తారు. ఆ వరం మేరకే రాముల వారి పక్కనే చంద్రుడు పెట్టుకొని రామచంద్రుడుగా పేరొందాడు. తదుపరి రాముల వారి కళ్యాణం కూడా త్రేతాయుగంలో అది కూడా ఉదయాన్నే జరిగింది. దానికోసం కూడా బాధపడితే స్వామి మరలా ఒక వరం ఇచ్చారని ఆ వరం మేరకు ఈ యొక్క ఒంటిమిట్ట ఏకశిలానగరంలో రాత్రి వేళ యందు చంద్రుడి యొక్క సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది, నువ్వు వీక్షించవచ్చని ఒక వరం ఇస్తారని. అదేవిధంగా మనకు స్వామివారి కళ్యాణోత్సవానికి ముందు త్రేతాయుగంలో సీతాదేవి స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరం జరిగినప్పుడు రాముల వారు శివధనుస్సును విరుస్తారు. దాన్ని శివ ధనుర్భంగం అంటాం. ఆ యొక్క ఉత్సవమునకు ఒంటిమిట్టలో ప్రత్యేకంగా కళ్యాణోత్సవం రోజున ఉదయాన్నే జరుగుతుంది. ఉదయం శివధనుర్భంగం జరిపి ఉత్సవం జరిపి సాయంత్రం ఎదురుగోలు జరిపి రాత్రికి చంద్రుడి యొక్క సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఒంటిమిట్టను రెండవ అయోధ్యగా పిలుస్తున్నారు. అలా పిలవడానికి గల కారణం ఏంటి? త్రేతాయుగంలో అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కలిసి వనవాసానికి వచ్చారు ఈ ప్రాంతానికి. ఈ యొక్క ప్రాంతంలో శృంగి యొక్క మహర్షి, మృకుండ మహర్షిని ఇద్దరు ఋషులు యజ్ఞయాగాదులు నిర్వహిస్తుండేవారు ఈ ప్రాంతంలో. వారికి రాక్షసులు వచ్చి అడ్డుపడుతూ ఉంటే రాముల వారిని ప్రార్థిస్తే రాముల వారి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ యాగానంతా రక్షించి ఆ ఋషులకి స్వామి ఇక్కడ దర్శనమిస్తారు కోదండరామస్వామి అవతారంలో. అందువల్ల స్వామివారికి ఇక్కడ కోదండరామస్వామి పేరు. స్వామివారు అయోధ్య నుంచి ఈ యొక్క ప్రాంతానికి వచ్చేవారు కాబట్టి రెండో అయోధ్యగా పేరుంది. లోపల గర్భాలయంలో స్వామివారి మూలమూర్తులు 3 విగ్రహాలు ఒకే పీటపై ఏకశిలగా ఉంటారు. అందువల్ల ఏకశిల అని పేరు. అందువల్ల గ్రామానికి పూర్వనామం ఏకశిలానగరంగా పేరొందింది.